ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి, గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడీ. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి. అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము. పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభశని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి, సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారు, అంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి, చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి, మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. తప్పక మీకు కూడా, ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం పట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు, జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట, వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసాము అంటే శని మేజర్ గ్రహం, కుంభ శని కుంభంలో ఉన్నారు. ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ అది కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ, బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు, ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది. ఎందుకంటే సన్‌తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకం. కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికేమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 జనవరి మాసం చెప్పండి. కన్యా రాశి వాళ్ళకి కూడా మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసామంటే కేతు కూడానే ఉన్నాడు, 7వ ఇంట్లో మనకి రాహు ఉన్నాడు, బట్ 6th మనకి శని ఉన్నారు. అలాగే సెకండ్ లార్డ్ వీనస్ కూడా అక్కడే సంచారం జరుగుతుంది, 6వ ఇంట్లో సంచారం. సో తప్పక వీళ్ళకి ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది, శ్రమ అనేది చాలా అధికం ఉంటుంది. శ్రమతో కూడిన ఖర్చు అని చెప్దాం కాసేపు, చాలా ఎక్కువ అనిపిస్తోంది ఈ నెల. ఏంటంటే వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏమైందంటే మనకి జూపిటర్ సంచారం జరుగుతుంది, రిట్రోగ్రేడ్ లో ఉన్నారు. 9th హౌస్ లో సంచారం జరుగుతుంది. అదొకటి కాకుండా 11th హౌస్ లో మనకి మార్స్ సంచారం, అంటే ఏంటి 3rd లార్డ్ మనకి సంచారం జరుగుతుంది అనమాట. అంటే 8th లార్డ్ కూడా అయ్యారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి ప్రాపర్టీలో కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు, ప్రాపర్టీ విషయంలో. అలాగే ఎవరైనా ఇప్పుడు మనకి కోర్ట్ కేసెస్ అవి ఉన్నాయి ప్రాపర్టీ విషయంలో ఉంటే కనుక అది కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, పొడిగిస్తారు అని చెప్పుకోవాలన్నమాట. ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కొంతవరకు ఈ నెల హెల్త్ విషయంలో కంగారు పడవలసిన అవసరం లేదు. ఎవరైనా హెల్త్ విషయంలో బాధపడుతున్నారు అంటే కూడా వాళ్ళకి మెరుగయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ఏంటంటే మనకి 4వ ఇంటికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వెళ్తున్నారు, అంటే ఫస్ట్ వీక్లోనే వెళ్తున్నారు కనుక కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అంటే ఏంటంటే వీళ్ళకి కెరియర్లో కొంచెం విస్తరింపు అనేది ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళకి కొంతవరకు ఇంక్రిమెంట్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రావడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి 10th లో సంచారం, మార్స్ సంచారం జరగబోతోంది అనమాట. సో అగ్రెసివ్నెస్ అంటే అది ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ కెరియర్ పాత్లో, ఇప్పుడు ప్రమోషన్ రావడం కానీ, లేకపోతే పై వాళ్ళ మన్నన పొందడం కానీ, అవన్నీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. సో కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది. ఆపర్చునిటీస్ అనేవి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే ఏంటంటే మనం చూసామంటే 9th లో జూపిటర్ సంచారం జరుగుతుంది. సో భాగ్యం కూడా డెవలప్ అవ్వాలి. సో సేవింగ్స్ అనేవి కొంతవరకు ఉంటాయి, ఖర్చు అనేది ఉంటుంది, కొంతవరకు సేవింగ్ మెంటాలిటీ కూడా వస్తుంది. సో తప్పక సేవింగ్స్ అనేవి కూడా బాగుంటాయని చెప్పాలి. అలాగే ఏంటంటే స్టూడెంట్స్, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ బయటికి వెళ్ళి చదువుకోవాలనే వాళ్ళకి అండ్ ఆల్సో సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళకి తప్పక బాగుంటుంది. వాళ్ళకి పిఆర్ వచ్చే ఛాన్సెస్, అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అనేది మనం వాళ్ళకి ఏదైనా వీసా రావడం కానీ, లేకపోతే ముందుకు వెళ్ళడం కానీ, ముందుకు సాగడం కానీ ఈ నెలలో తప్పక జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఒక రోజులో అయ్యే ఆర్ ఒక నెలలో అయ్యేవి కాదు కనుక, సో తప్పక కరెక్ట్ పాత్లో నడిచే ఛాన్సెస్ అనేవి వీళ్ళకి తప్పక వస్తాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్, చాలా మందికి ఏంటంటే కావాల్సిన సబ్జెక్ట్స్ వాళ్ళకి రావు. కావాల్సిన సబ్జెక్ట్ కానీ, లేకపోతే నాకు కావాల్సిన యూనివర్సిటీ కానీ రావడం అనేది జరుగుతుంది, తప్పక బాగుంటుంది. అలాగే ఏంటంటే ఫారిన్తో బిజినెస్ చేసేవాళ్ళు అనుకుందాం, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు అనుకుందాం, వాళ్ళందరికీ బాగుంటుంది. తప్పక వాళ్ళకి డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సేవింగ్స్ అని ఇందాక అదే చెప్పాను కదా, సేవింగ్స్ అనేది తప్పక ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే మిశ్రమ ఫలితాలు చెప్పాం కానీ ఈ నెల అంతా కొంతవరకు ఎంజాయ్ చేసి, డబ్బు ఖర్చు ఉంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. మనకి తెలుసు మనకి సంక్రాంతి కూడా వస్తుంది, తప్పక ఖర్చులు మనకి కనిపిస్తున్నాయి ఎదురుకుండానే. సో పిల్లలకి కూడా ఏంటంటే చెప్పిన మాట వినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే మరి చెప్పిన మాట కాకుండాను వాళ్ళు అనుకునేది సాధిస్తారు. అలాగే తల్లిదండ్రులకి పేరు తెచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి తప్పక బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎస్పెషలీ ఎప్పుడు ఆఫ్టర్ 4th జనవరి, ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో 4th లోకి అవుతున్నారు. అలాగే లక్ అనేది డెవలప్ అవుతుంది, ఎందుకంటే ఈ రాశికి అధిపతి మళ్ళా మకరానికి కూడా వెళ్తున్నారు అనమాట. సో మకరం అంటే 5th, సో లక్ అనేది ఉంటుంది, లక్ ఫేవర్ చేస్తుంది ఈ నెల.
తప్పక బాగుంటుంది. అండ్ ఆల్సో బిజినెస్ కూడా విస్తరిస్తుంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తప్పక బాగుంటుంది. లాభం అనేది చూస్తారనమాట. వీళ్ళు కూడా పరిహారం అనేది చేసుకోవాల్సిందే. రాహుకేతు పూజలు చేయడం, అలాగే ఏంటంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరగడం అనేది, అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే అది వెళ్ళినప్పుడు ఈవెన్ మన మైండ్ కూడా ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ ఆల్సో ఏంటంటే ఒక పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీని కూడా మనం తీసుకొస్తాం అనమాట. సో ఆ ఎనర్జీ గురించి మనం మాట్లాడేది. సో తప్పక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ పూజలు చేయడం అనేది చాలా మంచిది. అది జరుగుతుంది కూడా తప్పక. కేతు కూడానే ఉన్నాడు కనుక సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, సడన్ గా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకనే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో తప్పక లాభాలు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ చూస్తారు అని చెప్పానన్నమాట. పరిహారాలు తప్పక రాహు కేతు పూజ చేయడం అనేది మంచిది. నిత్యం చేయొచ్చు, కానీ ఎవ్రీ వెడ్నెస్డే చేయడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే గణపతికి నిత్యం పూజ చేయడం మంచిది. ఎందుకంటే ఫారిన్ వెళ్ళే వాళ్ళు, ఎస్పెషలీ స్టూడెంట్స్, ఎస్పెషలీ ఫారిన్ వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే అక్కడ సెటిల్ అవ్వాలనే వాళ్ళందరికీ కూడా చాలా మంచిది. అడ్డంగాలు రాకుండా ఈజీగా ఉంటుందన్నమాట. సో నిత్యం గణపతికి పూజ చేయడం మంచిది. అది లేని పక్షాన్ని వెడ్నెస్డే చేయడం మంచిది. అలాగే విష్ణు సహస్రనామం వెడ్నెస్డే చదువుకోవడం, లేకపోతే ఏదైనా విష్ణు స్వరూపం గుడికి వెళ్ళి అని ప్రే చేయడం అనేది చాలా మంచిది అనమాట. ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఇంకా పాజిటివ్ అనేది ఎక్కువ అవుతుంది. సో తప్పక బాగుంటుంది ఈ నెల. కన్యారాశి వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా వరకు బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. మాసం అంతా కూడా శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వాటిని పరిహారాల ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. ఆ పరిహారాలు మనం జాతకాలు చూపించుకొని పరిహారం చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుద్దాం. నమస్తే.